భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేసేవాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, క్రిస్టియన్లు వాళ్ళు అంత గొప్ప, తర్వాత యూరోప్ అంతా క్రిస్టియానిటీ ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక విషయం తెలియజేస్తున్నా. 600 వరకు ఇంగ్లాండ్ పూర్తిగా పాగన్ దేశము, అంటే విగ్రహారాధిక దేశము. అదేవిధంగా 312 కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఇక క్రైస్తవం తీసుకునేంత వరకు రోమ్ సామ్రాజ్యం కానీ, ఫ్రాన్స్ కానీ, బెల్జియం కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇంకా అన్ని దేశాలు కానీ, బల్గేరియా కానీ, ఇది కానీ, స్పెయిన్ కానీ అన్నీ కూడా క్రైస్తవ దేశాలు కాదు, పాగన్ దేశాలు. గ్రీక్ దేవతలు, రోమన్ దేవతలు ఈ విధంగా పూజించబడేవారు. 312లో కాన్స్టంటైన్ ఎవరైతే తూర్పు రోమన్ సామ్రాజ్యానికి రాజు మతం తీసుకున్నాడో, క్రైస్తవ మతం తీసుకున్న తర్వాత వేగంగా మార్పు చెందింది. అదేవిధంగా బ్రిటన్కి సంబంధించి, అంటే ఇంగ్లాండ్కి సంబంధించి 597వ సంవత్సరంలో కెంట్ రాజు ఎలన్ బెర్త్ అనేటువంటి రాజు మత మార్పిడి, అగస్టిస్ వల్ల మత మార్పిడి చెందిన తర్వాత ఇంగ్లాండు క్రైస్తవంగా మారింది. ఇది మూల విషయం. ఇంత నగ్న సత్యాలు తెలుసుకున్న తర్వాత, అంటే ఒకప్పుడు ఇంగ్లాండ్ కానీ, యూరోప్ కానీ పూర్తిగా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, లేదా పాగన్ ధర్మానికి, లేదా విగ్రహారాధన ధర్మానికి సంబంధించిన ప్రదేశాలు, దేశాలు.